గతంలో మంగమ్మ గారి మనవడు లాంటి బ్లాక్ బస్టర్ తీసి వరుసగా బాలకృష్ణతో సినిమాలు చేసి నేను బాలకృష్ణ నిర్మాతను అని ప్రకటించి దాన్నే అనుసరించిన నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి ఆయన ముగింపు చాలా విషాదంగా జరిగింది. తాను చితికిపోయినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం. ఆర్థిక నష్టం నన్ను పెద్దగా బాధించలేదు, కాకపోతే హార్దిక నష్టమే నన్ను కలవరపరిచింది. సినిమా పరిశ్రమలో ఉన్న డి సురేష్ బాబు లాగా, అక్కినేని వెంకటేష్ లాగా, ఒక శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాగా మా అబ్బాయి భార్గవ్ నా వైభవాన్ని, నా బ్యానర్ ప్రతిష్టను కొనసాగిస్తాడని ఆశపడ్డాను. కానీ తాను ఎందుకో ఈ రంగంలో ఇమ్మడలేకపోయాడు. తను తెలివితేటలు, సమర్థత, ముందు చూపు లేనివాడు కాదు, అన్ని విధాలా అన్ని అర్హతలు ఉన్నవాడు. తాను కూడా ఈ రంగంలో ఎదగాలనేది నా ఆశ. కానీ తన ఆశలు, ఆశయాలు వేరే ఉన్నాయి. అందుకే అతను ఈ రంగంలో ఇమ్మడలేకపోయాడు. అందుకు నేను మొదట్లో బాధపడ్డా కూడా. ఇప్పుడు తన ఇష్టానికే వదిలేశాను. అదలా ఉంచితే ఈ చికాకులు ఒకవైపు బాధిస్తుంటే నా భార్యకు క్యాన్సర్ అని తెలియడం ఒక పిడుగుపాటు అయింది. ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత సేవ చేయగలిగినా ఏమిటి ప్రయోజనం? నా కోట్లు నా భార్యను బతికించలేకపోయాయి. ఇన్ని విజయాలు, ఇంత కీర్తి ప్రతిష్టలు, ఇంత డబ్బు, ఇంతమంది స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉన్న నా జీవితం సమూహంలో ఒంటరిగా మిగిలిపోయింది. ఎవరు ఏం చేసినా, ఎటుపోయినా, ఏం జరిగినా జీవితం చర్మాంకం వరకు నాతో ఉంటానన్న నా భార్య కూడా నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది. ఎటు చూసినా చీకటే. అలాంటి స్థితిలో ఒక పెద్ద వ్యక్తి నన్ను ఓరడించడానికి మా ఇంటికి వచ్చారు. గతంలో ఆయనతో కేవలం ముఖ పరిచయం తప్ప సన్నిహిత సంబంధాలు ఏమీ లేవు. ఆయనతో సినిమాలు తీసిన వృత్తిపరమైన అనుబంధం కూడా లేదు. అలాంటి వ్యక్తి నన్ను చూడటం కోసం, నాకు ధైర్యం చెప్పడం కోసం నా ఇంటికి రావడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. రెడ్డి గారు, మీరు చాలా మంచివారు. మీకు ఇలాంటి కష్టం రాకూడదు. మీకేం పర్వాలేదు. మేమందరం ఉన్నాం. మీరు మొండిగా దేవుడికి ఎదురు తిరగండి. మీలాంటి నిర్మాతలు ఈ చిత్ర పరిశ్రమకు కావాలండి అంటూ ఆయన చెప్పిన మాటలు, ఆయన పరామర్శలోని ఆత్మీయత నన్ను కదిలించి వేశాయి. ఆయన ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు. అప్పుడు అనిపించింది, ఎవరు కూడా ఊరికే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కాలేరు. ఆయన చూసి నేను నేర్చుకోవలసిందే అని మనసులోనే ఆయనకు సంస్కారానికి నమస్కారం చెప్పుకున్నాను. అందుకే ఆయనకు పద్మభూషణ్ వచ్చినప్పుడు, డాక్టరేట్ వచ్చినప్పుడు, ఇంటికి బొకే తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన అదే ఆత్మీయతను, అదే ఆప్యాయతను చవిచూశాను. ఏది ఏమైనా నా ఇన్నేండ్ల కెరియర్లో ఇవి చీకటి రోజులు అంటూ తన చివరి ఇంటర్వ్యూలో ఆయన తన దైన్యత గురించి వివరించారు.